మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫ్రీడమ్ స్ట్రగల్ గురించి అందరికీ తెలియాలని అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అనుకున్నారు. సో అందరితో చర్చించిన తర్వాత ఆర్సి మజుందార్ కరెక్ట్ అని భావించి ఆయన్ని మొత్తం ఫ్రీడమ్ స్ట్రగల్ గురించి రాయాలని కోరారు. దీనికి మజుందార్ 12th సెంచరీ నుంచి మన భారతదేశాన్ని ఎలా దోచుకున్నారో దగ్గర నుండి 1947 వరకు మొత్తం రాస్తా అన్నారు. దీనికి నెహ్రూ ఒప్పుకోలేదు. దీనికి బదులుగా ముస్లిమ్స్ ఇన్వేజన్ చేసిన ఆ తర్వాత తప్పు తెలుసుకొని మనలో కలిసిపోయారని, కేవలం గాంధీ నాన్ వైలెన్స్ వల్లే మనకి స్వాతంత్రం వచ్చిందని, ఇంకా మరెన్నో రాయాలని కోరారు. దీనికి మజుందార్ నిరాకరించడంతో వేరే వాళ్ళతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా రాయించారు. ఇది చూసి సహించలేక వేదిక్ ఏజ్ నుండి ఫ్రీడమ్ స్ట్రగుల్ వరకు మొత్తం 11 వాల్యూమ్స్ ఉన్న పుస్తకాల్ని మజుందార్ గారు రాశారు. కానీ అతను రాసిన ఏ ఇన్ఫర్మేషన్ మన స్కూల్ పుస్తకాల్లో లేవు. అందువల్లే తప్పుడు ఇన్ఫర్మేషన్ జనాల్లోకి చేరింది.